సో ఫ్రెండ్స్, ఇది క్రిప్టోడాటా కంపెనీ వాళ్ళ ఇంపల్స్ K1 స్మార్ట్ ఫోన్ యొక్క బాక్స్ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ బాక్స్ ప్యాకింగ్ ఏ విధంగా ఉంది అనేది. సో చూడండి, ఇంపల్స్ డెవలప్డ్ బై క్రిప్టోడాటా. ఓకే. సో అట్లనే దీనికి సంబంధించినటువంటి ఇంపల్స్ దీనిలో ఏమేమి ఉన్నాయి, ఇంపల్స్ K1 ఇయర్ ఫోన్ వైర్లెస్ ఛార్జర్, USB టైప్ కేబుల్. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. సో 32 GB, 64, 32, 32. సో అట్లనే సో ఇక్కడ మనకి IMEI కోడ్స్, తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనకు చాలా క్లియర్గా ఉన్నాయి. సీరియల్ నంబరు. ఓకే. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, బాక్స్ ప్యాకింగ్ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ సో చూసినట్టయితే ఇక్కడ మనకు ఇంపల్స్ లోగో ఉంది. తర్వాత ప్రైవసీ అండ్ న్యూ ఆర్డర్. సో ఈ విధంగా మనకు బాక్స్ ప్యాకింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది ప్యాకింగ్. ఓకే. సో ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. సో ఇది టోటల్గా బాక్స్ యొక్క ప్యాకింగ్ అండి. సో ఫ్రెండ్స్, ఈ బాక్స్ని మనం ఓపెన్ చేస్తున్నాము. సో ఇది ప్యాకింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఓకే. సో ఇది ఇందులో మనకి ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇది కంపెనీ లోగో. తర్వాత ఇందులో మనకి మాన్యువల్ అండి. సో ఇందులో మనకి మాన్యువల్ బుక్లెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి. సో ఇది మాన్యువల్ సెటప్ ఇది. తర్వాత ఇది మాన్యువల్ గైడ్ అండి. సో ఇది మాన్యువల్ గైడు. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇది మన ఏవైతే సర్టిఫికెట్స్, అంటే దీని టెస్టింగ్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, ఈ టెస్టింగ్ సర్టిఫికెట్ సంబంధించినటువంటి ఇది ఒక సర్టిఫికెట్ ఇది. తర్వాత నెక్స్ట్ ఇది ఇంపల్స్ యొక్క యూజర్ మాన్యువల్. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బుక్లెట్ ఇది. ఓకే. సో ఇది హ్యాండ్ బుక్ ఇది. సో ఇందులో దీన్ని ఎట్లా సెటప్ చేయాలనేది చాలా పెద్ద డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో, రైట్. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఇందులో మనకి ఇది కూడా ఇచ్చిండు, ఈ పిన్ను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇందులోనే మనకు సో ఫోన్ యొక్క కవర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఇది కస్టమ్ ఫోన్ కాబట్టి సో ఇది ఈ కవర్ మనకు బయట దొరకదు. సో ఈ కవర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇది చూడండి, ఇవి ప్రైవేట్ కీస్ అండి. ఓకే. సో ఇవన్నీ కూడా మన ప్రైవేట్ కీస్ ఇవి. తర్వాత నెక్స్ట్ ఇది హ్యాండ్ సెట్ ఇది, రైట్. సో ఒకసారి మనము ఇది చూద్దాము. సో ఇది హ్యాండ్ సెట్ ఇది, రైట్. ఓకే. సో ఇది ఇంపల్స్ K1 హ్యాండ్ సెట్. సో ఈ హ్యాండ్ సెట్ తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్యాకింగ్ చాలా భద్రంగా ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక సో ఇక్కడ మనము ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 ప్రైవేట్ కీస్. ఈ ప్రైవేట్ కీస్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, ఇన్సర్ట్ చేయడము జరుగుతుంది, రైట్. ఓకే. దీని సంగతి తర్వాత చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇది మనకి ఇయర్ బడ్స్ మనం చెప్పినాం కదా. సో ఇయర్ బడ్స్ అని చెప్పి, రైట్. సో ఇవి ఇయర్ బడ్స్. సో ఇది ప్యాకింగ్ మాత్రం అదిరిపోయింది. తర్వాత ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ పాయింట్ ఇది, రైట్. సో ఇది క్రిప్టోడాటా కంపెనీ లోగో, చాలా అద్భుతంగా ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి క్రిప్టోడాటా లోగో అండి. సో ఇది మనకి గోడకి స్టిక్ చేసుకోవడానికి, లేదంటే దేనికైనా కంప్యూటర్కి స్టిక్ చేసుకోవడానికి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇందులో ఇక్కడ కూడా మనకి చూడండి, ఇక్కడ C టైప్ ఒక పిన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ పెట్టి చూడడం జరిగింది. సో దీని లోపల ఒక చిన్న బ్లూ కలర్ లైట్ ఇవ్వడం జరిగిందండి. ఓకే. దీని లోపల ఒక చిన్న బ్లూ కలర్ లైట్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో మొత్తానికైతే సో ఇది లోగో. తర్వాత నెక్స్ట్ ఇవి ప్రైవేట్ కీస్ అండి ఇవి. ఓకే. సో ఇవి ప్రైవేట్ కీస్. ప్యాకింగ్ మాత్రం అదిరిపోయిందండి ప్యాకింగ్. యా. సో ఇది చూడండి. సో ఇవన్నీ కూడా కీస్ అండి, రైట్. సో ఒక ఎక్స్ట్రా కీవర్డ్ ఇవ్వడం జరిగింది. తర్వాత అట్లనే ఇది రెడ్ కలర్ది, ఇది మన సేఫ్ సెక్యూరిటీ కోసము మనకు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి, రైట్. సో ఈ 3 కూడా సో మనకి ప్రైవేట్ కీస్ అండి. సో వీటిని మనం ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాము అంటే మీరు ఒకసారి చూసినట్టయితే సో ఇది మన హ్యాండ్ సెట్ ఇది. సో ఈ హ్యాండ్ సెట్కి సో కింద ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తాం, రైట్. యా. సో ఈ విధంగా మనము ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో దీన్ని రిమూవ్ చేసి సో అఫ్ కోర్స్ ఇక్కడ ఈ మిగిలిన కీస్ కూడా ఆ విధంగానే మనకు పనిచేస్తాయి. ఓకే, సో ఇది మన యొక్క ఇంపల్స్ K1 స్మార్ట్ ఫోను. సో తర్వాత నెక్స్ట్ ఇది ఒకసారి చూసినట్టయితే ఇది జస్ట్ ఒక డిజైన్ కోసం ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇది ఒక ప్యాకింగ్లా ఒక అట్రాక్షన్ కోసము. సో దీనికి స్పెసిఫిక్గా అయితే ఎట్లాంటి యూజ్ ఉందని నేనేం అనుకుంటలేను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో దీని కింద ఇంకొకటి ఉందండి. సో అదేంటి అనేది ఒకసారి చూద్దాం. రైట్, సో ఇక్కడ చూడండి. సో ఇది కింది పార్ట్, ఇది బాక్స్లో కింది పార్టు. సో ఈ కింది పార్ట్లో మనకు ఏమి ఇచ్చిర్రు అంటే సో మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చిరండి, ఛార్జింగ్ కేబుల్ ఇచ్చిర్రు. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా యూనివర్సల్ దానికి సంబంధించినటువంటి ప్లగ్స్ అండి. అంటే మీరు ఏ కంట్రీకి పోతే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏం చేసిర్రంటే సో మీరు ఏ కంట్రీలో ఉన్నా కూడా సో మీరు ఛార్జింగ్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ప్లగ్లు మళ్ళీ కొత్తగా కొనాల్సిన అవసరం లేదు. బహుశా ఇది యూరోపియన్ మోడల్ ఇది. తర్వాత ఇది ఏషియాలో, ఇది థాయిలాండ్ అటు పోతే సో ఇట్లనే ఉంటాయి పిన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఇండియా మోడల్ ఇది. తర్వాత ఇది అమెరికా. ఓకే, ఇది అమెరికాలో, తర్వాత ప్లస్ యూరోప్లో కూడా సో ఇట్లాంటి పిన్సే వాడతారు. తర్వాత ఇది ఛార్జింగ్కి సంబంధించినటువంటి ప్లగ్ అండి ఇది. సో ఛార్జింగ్కి సంబంధించినటువంటి ప్లగ్. సో దీనికి ఇన్సర్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇది ఛార్జింగ్ కేబుల్. రైట్, సో ఇప్పుడు మనకి టోటల్గా బాక్స్లు ఏమేమి వచ్చినాయి అంటే సో ఒకసారి నేను మీకు చూపిస్తా, చూడండి, మంచిగా చూడండి. రైట్, ఇప్పుడు మొత్తం బాక్స్ అంతా కూడా ఒక దగ్గర పెట్టేసిన. యా, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో ఈ యొక్క 5 సాకెట్లు, 5 ప్లగ్స్, ఛార్జింగ్ కేబుల్, తర్వాత ఇది ఛార్జింగ్ అడాప్టరు, తర్వాత నెక్స్ట్ ఇయర్ బడ్స్, తర్వాత హ్యాండ్సెట్ ప్లస్ 3 కీస్ అండి. ఓకే, 3 ప్రైవేట్ కీసు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదొక లోగో. తర్వాత నెక్స్ట్ మాన్యువల్ ప్లస్ ఒక ఇది మన సెల్ ఫోను కవర్ అండి. ఓకే, సెల్ ఫోను కవరు. రైట్, సో ఇవి టోటల్గా మనకు ఈ యొక్క బాక్స్లో వచ్చినటువంటి కంటెంట్స్. రైట్, సో ఒకసారి చూడండి, క్లియర్గా ఉంది కదా. రైట్, సో ఇది అన్బాక్సింగ్ అండి. ఓకే, సో ఇది టోటల్గా అన్బాక్సింగ్. అట్లనే ఇది సెటప్ ఏ విధంగా చేయాలనేది కూడా నేను మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తాను, ఇంకో వీడియో. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.